దేవుని వారలారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు మనకు నేర్పించటానికి, మనకు వినిపించటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఆదరణ కూడిక సందర్భంగా దేవుని మాటలు వినాలని కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. తమ్ముడు కరుణాకరు ఏర్పాటు చేసినటువంటి ఆదరణ కూడిక సందర్భంగా ఒక మంచి విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అదే విలువైన మరణము ఏది అనే విషయం మీకు తెలియజేస్తా. పిల్లరా, మొదట ప్రార్థించుకొని ముందుకెళ్దాం. అందరు తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మీ నామానికి కృతజ్ఞతలు తండ్రి. మా బ్రతుకు దినాలలో మరొక దినాన్నిచ్చి తండ్రి, ఆదరణ కూడిక సందర్భంగా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి మీ మాటలు వినిపించడానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారుగా, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానము ప్రసాదిస్తారని, మీ ఆదరణకరమైన మీ మాటలు, మీ ప్రేమ మా పట్ల చూపి ముందుకు నడిపిస్తారని, ఈ సభ అంతా సజావుగా జరుగులాగున మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరుగుటకు కృప చూపుతారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, విలువైన మరణం ఏది అనే విషయం మీకు కొన్ని విషయాలు బైబిల్లో నుంచి చూపించాలనుకుంటున్నాను. ప్రియులారా, మరణము అనే పదము వినంగానే మనిషిలో వణుకు మొదలవుతుంది. ఆ పదం వింటేనే మనిషిలో భయం మొదలవుతుంది. ప్రియులారా, మరణం అనేది ఎవరికి నచ్చదు. మనము ఒకరు పుట్టారు అని అంటే గంతులు వేస్తాము, సంతోషిస్తాము, కంగ్రాట్స్ అని చెబుతాము. మరణము అనే వార్త వెంటనే మనలో కలిగేది ఒక బాధ, ఒక తెలియని ఆవేదన, ఇంకా తెలిసిన వారు కోల్పోతే ఎంతో రోదన. కాబట్టి మరణం అనేది మనిషికి ఎలా అర్థమైందంటే ఒక బాధ కలిగించేదిగా, బాధకరమైన వార్తగా మనిషికి అర్థమైంది. ప్రియులారా, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది. దేవుడు చెప్పిన నిర్వచనము చాలా గొప్పగా ఉంది. మనిషికి అది అర్థం కాలేదు. ప్రియులారా, లోకానికి అర్థం కాలేదు. మరణం గురించిన వార్త లేదంటే మరణం గురించినటువంటి వాస్తవాలు మనిషికి అర్థం కాలేదు. అందుకే బాధపడిపోతాడు, కృంగిపోతాడు, రోధిస్తాడు. ఇంకా నా బ్రతుకు వ్యర్థము అన్న విధంగా నిజంగా తన వారిని పోగొట్టుకున్నప్పుడు ఈ మనుషులు బాధపడుతుండడం మనం చూస్తుంటాం. పిల్లారా, మరణించడం అనేది ఏ మనిషికి ఇష్టం ఉండదు. అందుకే చిన్న రోగం రాగానే ఏం చేస్తాడంటే మనిషి పరుగులు తీస్తాడు డాక్టర్ దగ్గరికి. నాకు ఆరోగ్యం బాగాలేదు డాక్టర్, నాకు వైద్యం చేయండి అని పరుగులు తీస్తాడు మనిషి. లేదంటే నా దగ్గర ఉన్న డబ్బంతా నేను ఖర్చు చేయడానికైనా నేను సిద్ధపడతాను, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కానీ మరలా తిరిగి నా ఆరోగ్యాన్ని నాకు తిరిగి ఇవ్వండి అని డాక్టర్ను వేడుకుంటాడు. పిల్లారా, ప్రతి మనిషి, ఇందులో తారతమ్యం లేదు. దేవుని నమ్మిన వారైనా, దేవుని నమ్మని వారైనా సరే ప్రతి ఒక్కరూ డాక్టర్ల దగ్గరికి పరుగులు తీస్తారు జబ్బు చేయంగానే. ఎందుకు? నేను మరణించకూడదు, నేను భూమి మీద బ్రతకాలి, ఇంకా ఎక్కువ కాలం ఈ భూమి మీద బ్రతకాలి, ఆస్వాదించాలి, నా పిల్లలతో, నా భార్యతో, నా కుటుంబంతో నేను సంతోషంగా గడపాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పిల్లారా, ఈ భూమి మీద అది ఎవరైనా సరే ఏ తారతమ్యం లేదు. పిల్లారా, ఎందుకంటే మరణం అనేది మనిషికి ఇష్టం ఉండదు గనక. మరణము ఈ భూమి మీద మనిషికి ఏ రూపంలోనైనా రావచ్చు, వృద్ధాప్యంలోనైనా రావచ్చు, లేదంటే ప్రమాదాలు జరిగి మరణం రావచ్చు, లేదంటే రోగాలతోనైనా రావచ్చు. మరణం ఎలా వస్తుంది మనిషికి అని నేను అడిగితే సమాజాన్ని, ప్రియులారా, ఈ ప్రపంచం ఏం చెబుతుందంటే యాక్సిడెంట్లో మరణించాడండి అతను అని అంటారు. లేదంటే వృద్ధాప్యము, ముసలివాడయ్యాడు, ఇంకా మరణమే కదండి అనే విధంగా మనిషి చెబుతుంటాడు. ప్రియులారా, లేదంటే రోగం వచ్చింది, అతనిలో ఒక పెద్ద రోగము, క్యాన్సరు, గుండె జబ్బో, లేదంటే మరి ఏదో జబ్బు, మలేరియానో ఏదో ఒకటి వచ్చి మరణించాడు అని ఈ సమాజం చెబుతుంది. ప్రియులారా, మరణం ఎందుకు వస్తుందనే సంగతి ఈ సమాజానికి తెలియదు. ఈరోజు
ఒక గొప్ప విషయము బైబిల్లో రాయించిన మాటలు మీకు తెలియజేస్తా. అసలు మరణం భూమి మీద మనిషికి ఎందుకు వస్తుందో అనే సంగతి ఈరోజు మీకు తెలియజేయాలని ఆశగా ఉన్న ప్రియులారా. అది తెలిస్తే మీరు ఎప్పుడు మరణానికి భయపడరు, మరణాన్ని ఎదుర్కొనే వారిగా ఉంటారు కానీ మరణానికి భయపడరు. అందుకే ఈ విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. తమ్ముడు కరుణాకరు తన తండ్రి మరణం వల్ల వారు బాధలో ఉండింటారు, అయినా సరే దేవుని ప్రేమించి దేవుని మాటలు వినిపించాలి అనే మంచి ఆలోచనతోటి ఈ సభను ఏర్పాటు చేశాడు తమ్ముడు, దేవుని మాటలు వినిపించాలని. కాబట్టి తమ్ముడికి, వారి కుటుంబానికి, మీకు, నాకు, మనందరికీ ఆదరణ కలిగే మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు ప్రియులారా. నేనేదో కొత్తగా ఒక కథ రాసి మీ దగ్గరికి రాలేదు కానీ ఆదరణ సభగా కనుక ఆదరించాలి అనే ఉద్దేశం కాదు, కానీ దేవుడు ఏమి చెప్పాడు బైబిల్లో అవి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అవే వాస్తవాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది దేవుని ప్రేమ ఎంత గొప్పది అనే సంగతి ప్రియులారా. సమాజానికి తెలియదు మరణం ఎందుకు వచ్చింది మనిషికి అనేది. ప్రపంచము ఏవో కారణాలు చెబుతుంది మరణం మనిషికి ఎందుకు వచ్చింది అనే సంగతి ప్రియులారా. కానీ ఈరోజు ఒక వాస్తవాన్ని మీకు తెలియజేస్తాను ప్రియులారా. మరి మరణము భయంకరమైనది కదా, ఎవరికి ఇష్టం లేదు కదా, మరి అది ఆ మరణం అనేది ఎలా విలువైతుంది అని మీకు డౌట్ రావచ్చు. అవును, ఈ లోకంలో కొంతమంది ప్రపంచంలో వాళ్ళు ఏం చూస్తారంటే కొన్ని మరణాలను వాళ్ళు గొప్పవిగా చూస్తారు. ఉదాహరణకు ఒక సైనికుడు యుద్ధంలో మరణిస్తే వీర జవాన్ అని అంటారు, వీర మరణం పొందాడు ఇతను అని అంటారు. గొప్ప మరణం పొందాడు, దేశం కోసం ప్రాణం పెట్టాడు అని గొప్పగా పొగుడుతుంటారు. అతని మరణాన్ని చాలా గొప్పగా చిత్రీకరిస్తుంటారు ఈ ప్రపంచం ప్రియులారా. అలాగే ఒక ప్రధానమంత్రి తన వృద్ధాప్యంలో మరణించిన తర్వాత కూడా ఈ సమాజము చాలా గొప్ప మరణము అన్న విధంగా మనము ఈ సమాజం చెప్పడము మనం వింటుంటాం. ఎందుకంటే వీరు దేశానికి సేవ చేశారు, ప్రజలకు సేవ చేశారు, కాబట్టి వీరిదే నిజమైన మరణము, వీరిదే గొప్ప మరణము అని చెబుతుంటారు పిల్లరా. సెలబ్రిటీస్ సరిపోయినా వారందరిది గొప్ప గొప్ప మరణాలుగా వాళ్ళు చిత్రీకరించి మనకు చూపించడం మనం చూస్తుంటాం పిల్లరా. పేదవాడు మరణించాడనుకో ఎవరు పట్టించుకోరు, ఎవరోలే చనిపోయారులే మనకెందుకులే అన్న విధంగా ఉంటారు తప్ప, అలా కాకుండా ఒక రాజకీయ నాయకుడు మరణించిన, లేదంటే ఒక పెద్ద సెలబ్రిటీ చనిపోయినా అది పెద్ద న్యూస్, అదే పెద్ద గొప్ప మరణంలాగా ఈ సమాజం చూస్తుంది పిల్లరా. నిజంగా అది నిజమైన విలువైన మరణమా, అదే గొప్ప మరణమా అని మనం అడిగితే పిల్లరా మనకు దేవుడు చెప్పాలి. సమాజం ఎన్నెన్నో చెబుతుంది, కానీ దేవుడు చెప్పాలి ఏది విలువైన మరణము అని దేవుడే చెప్పాలి పిల్లరా. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దేవుడు పలికిన మాటలు, నా మాటలు కాదు, దేవుడు చెప్పిన మాటలు ఏమి చెప్పాడు ఈ మరణం గురించి ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే అందరూ ఓపెన్ చేసి చదవండి. ఈ మాట మీ హృదయాలలో పెట్టుకోండి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం పిల్లరా 15వ వచనము ఒకసారి చూడండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఎవరికి? దేవునికి విలువైనది. ఎవరి మరణము? రాజకీయ నాయకుడి మరణం కాదు, లేదంటే దేశం కోసం పోరాడాడు స్వతంత్రం తెచ్చిపెట్టారు వీరి మరణము విలువైనది అన్నట్టుగా దేవుడు చెప్పటం లేదు ప్రియులారా. ఏదో దేశం కోసం సైనికుడిగా వీర మరణం పొందాడు, వీర జవాను, కాబట్టి వీరి మరణం గొప్పది అని దేవుడు చెప్పటం లేదు ప్రియులారా. నువ్వు పేదవాడివైనా, నీకు ఈ భూమి మీద ఎవరు లేకపోయినా, నిజంగా ఆయన యందు భయభక్తులు చూపిన వాడి మరణం మాత్రము దేవుడు చాలా విలువైనదిగా దేవుడు లెక్కిస్తున్నాడు పిల్లరా. ఆలోచించండి. ఇది అపవాది ఈ మాటలు కనపడకుండా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మూసేసింది. అందుకే మనుషులకు అర్థం కాకుండా మరణం అంటే వణికిపోతూ గజగజ వణికిపోతూ భయపడిపోతున్నారు పిల్లరా. దేవుడు ఒక మంచి మాట ఆయన దృష్టికే ఇది విలువైనది అని చెబుతున్నాడంటే విలువైనది గొప్పది కదా, మరి ఆ గొప్ప దాని గురించి ఎందుకు ఏడుస్తున్నాము, ఎందుకు బాధపడుతున్నాము, ఎందుకు రోధిస్తున్నాము? అర్థం కాక మరణము గూర్చినటువంటి అవగాహన మనిషికి లేదు కనుకనే మనం రోధిస్తాము, బాధపడిపోతాము, అయ్యో మరణించకూడదు అనే డాక్టర్ల దగ్గరికి పరుగులు తీస్తుంటాం పిల్లరా. దేవుడు చెబుతున్నాడు ఆయన భక్తుల మరణము. ఆయన నమ్మావా? దేవుని నమ్మావా? దేవుని పాటలు పాడుతున్నావా? దేవుని మాటలు ప్రకటిస్తున్నావా? దేవుని సభలో పెట్టిస్తున్నావా? లేదంటే ఆయన గూర్చి కీర్తిస్తున్నావా? ఎన్ని విధాలుగా ఆయన గురించి చేస్తున్నావు? అలాంటి వారందరి మరణము దేవుడు చెబుతున్నాడు. నా భక్తులు వాళ్ళు,
రాజకీయ నాయకుడు భక్తులు కాదు, సినిమా యాక్టర్ భక్తులు కాదు. మనకు తెలుసు ఎంతో మంది ఈ ప్రపంచంలో యవనస్తులను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళేనంటే నేను ఫలాని వాని ఫ్యాను అంటే ఫలాని వ్యక్తి భక్తుడిని నేను అన్నట్టుగా చెప్తుంటారు పిల్లారా. దేవుని భక్తులు కాదు వీళ్ళు, మనుషుల భక్తులు. కొంతమందికి రాజకీయ నాయకులకు భక్తులు ఉంటారు, సినిమా యాక్టర్లకు భక్తులు ఉంటారు, సినిమా హీరోయిన్స్కు భక్తులు ఉంటారు పిల్లారా. కానీ దేవునికి మాత్రం ఉన్నారు, దేవునికి భక్తులు ఉండరు. దేవుడు ఈ భక్తుల గురించి చెప్పటం లేదు, కానీ తన భక్తుల గురించి తన యందు భయభక్తులు నిలిపి తన కొరకు బ్రతుకుతున్నటువంటి తన పిల్లలను కూర్చి చెబుతూ నా భక్తుల మరణము నాకు విలువైనది అని దేవుడు చెబుతున్న ప్రియులారా. నిజంగా విలువైనది అంటే విలువైనది ప్రియులారా. ఎలా విలువైనదో, ఎలా దేవుడు తన భక్తుల మరణాన్ని విలువైనదిగా చూస్తున్నాడో కొన్ని విషయాలు మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను ప్రియులారా. ఆయన ఊరికి చెప్పలేదు, భక్తుల మరణము విలువైనదని ఊరికే చెప్పలేదు, చేసి చూపిస్తున్నాడు. ఈ రోజు కూడా జరుగుతూనే ఉన్నది. మీకు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చూపిస్తే మీకే అర్థమవుతుంది. మరొక భక్తుడు ఏం చెప్పాడో తెలుసునా? మరణం గురించి, తన మరణం గురించి ఒక భక్తుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కదా, నా భక్తుల మరణము నాకు విలువైనది, నా దృష్టికి విలువైనది అని చెప్పాడు కదా. అది తెలుసుకున్నటువంటి భక్తుడు, ఆ భక్తుడు తన మరణం గురించి ఏం చెప్పాడో ఒకసారి బైబిల్ చూడండి పిల్లారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు దేవుని భక్తుడు కదా, అతను ఏం పలికాడో తన మరణం గురించి ఒకసారి చూడండి పిల్లారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇదేంటండి విచిత్రంగా, పౌలు గారు ఏంది విచిత్రంగా చదువుతున్నారు. మనమందరమేమో చావు అయితే నష్టం బాబు, అందుకే మేము డాక్టర్ల దగ్గరికి పరుగులు తీస్తున్నాము, మా ఆరోగ్యం కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరము ఆలోచిస్తాం కదా. కానీ భక్తుడు పలుకుతున్న మాటలు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. మనిషికి లాభం ఎలా అవుతుందండి? మరణము మనిషికి లాభం ఎలా అవుతుంది? నిజంగా బైబిల్ పరిశోధిస్తే మనకు అర్థమవుతాయి పిల్లరా. దేవుడు చెప్పాడు మనిషికి లాభము, అది ఆయన దృష్టికి విలువైనది. ఆ మరణము మనిషికి లాభము. మనిషి అనుకుంటాడు నాకు జాబ్ వస్తే లాభము, ఎందుకంటే కొంత డబ్బు నేను సంపాదించుకోవచ్చు అని మనిషి అనుకుంటాడు పిల్లరా. లేదంటే నేను వ్యాపారం చేయడం నాకు లాభం సంపాదించుకోవాలి అని మనిషి అనుకుంటాడు పిల్లరా. భక్తుడు పలుకుతున్న మాటలు అయితే లాభము నాకు ఏదంటే నా మరణమే నాకు లాభము అని అంటుండే పిల్లారా. మరి ఎలా లాభము భక్తునికి? దేవుడు చెప్పాడు కదా, భక్తుల మరణము నా దృష్టికి విలువైనది అని అంటే పౌలు గారు నాకు లాభం అది అని అంటున్నాడు. మరి ఎందుకు లాభమైంది? ఎలా ఆ భక్తుల మరణము విలువైనది అని మనం ఆలోచిద్దాం ప్రియులారా. మొదటగా మీకు ఒక విషయం తెలియజేస్తా ప్రియులారా. ఏంటంటే పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి మనకు బ్రతుకునిచ్చాడు. అది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడే ఈ భూమి మీద మనిషిని పంపించాడు, ఆయనే ప్రతి మనిషికి బ్రతుకునిచ్చాడు. తల్లిదండ్రులు కాదు, డాక్టర్లు కాదు, మరెవరు కాదు, దేవుడే మనకు బ్రతుకునిచ్చాడు. ఇంతకుముందు పాఠాలలో మీరు విన్నవారైతే మీకు అర్థమై ఉంటుంది పిల్లరా. దేవుడే మనకు బ్రతుకునిచ్చాడు. ఎందుకు? ఒకనప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి కన్న తండ్రి తనకు అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు. ఒంటరిగా ఉన్న దేవుడు అనేక మంది పిల్లలు, నాకు పరిశుద్ధులు నిర్దోషులైనటువంటి వారు నా కొరకు కావాలి, నాకు వారసులు కావాలి అని తండ్రి ఆలోచన, దేవుని ఆలోచన ప్రియులారా. ఆ ఆలోచన ప్రకారంగానే ఆయన మనల్ని కన్నాడు. కని ఏం చేశాడంటే కొంతకాలము ఈ భూమి మీదకి పంపించాడు ప్రియులారా. తన సంకల్పానుసారంగా మనల్ని కన్నాడు. కానీ ఈ భూమి మీదికి కొంతకాలము పంపించాడు ప్రియులారా. పంపించి ఒక కాలాన్ని నిర్ణయించాడు మనందరికీ. అంటే ఒక ఆయుష్ను మనందరికీ ముందే డిసైడ్ చేసి పెట్టాడు ప్రియులారా. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 139:16 వచనం ప్రియులారా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నియమింపబడిన దినములు అంటుండు భక్తుడు. నియమింపబడిన దినములు ఏవి? నియమింపబడిన దినములు నీ బర్త్డే, మన డెత్ డే. భూమి మీద మనము బ్రతికే కాలము నియమించిన దినాలు. దేవుడు నియమించాడు కొన్ని దినాలు. అది 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 100 సంవత్సరాల, లేదంటే
కొంతమంది చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే మరణిస్తారు, యవ్వనస్తులు మరణిస్తారు. అది మనకు తెలియదు, ఆ మరణ దినం మనకు తెలియదు. దేవుడు రాసి పెట్టుకున్నాడు ఆల్రెడీ. ఏమనంటే, నీకు ఇన్ని సంవత్సరాలు నేను ఇస్తున్నాను నాయన, నియమించాను, నీ దినాలు నియమించాను. నియమించాడు కానీ మనం చేసే చెడ్డ పనులను దేవుడు నియమించలేదు ప్రియులారా. బ్రతుకునిచ్చిన దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు మంచి చేస్తావా కీడు చేస్తావా అది నీ చాయిస్. అంతేగాని నువ్వు క్యూఏ చేయాలి, నువ్వు మంచే చేయాలని దేవుడు అలా డిసైడ్ చేయలేదు పిల్లరా. ఆయన కోరుకునేది ఎప్పుడు మంచి చేయాలని కోరుకుంటాడే కానీ చెడు చేయాలని కోరుకోడు. కానీ కొంతమంది ఏం చెబుతారంటే, ఏమండి మా బ్రతుకు దేవుడు అలా రాసి పెట్టాడు, అందుకే మా బ్రతుకు ఇలా అయిందని దేవుని మీద నింద మోపుతారు పిల్లరా. దేవుడు ఎప్పుడు ఎవరి బ్రతుకును రాయలేదు పిల్లరా. దేవుడు బ్రతుకునిచ్చాడు, ఆ బ్రతుకు దినాలు ఎన్నో ఆయన రాసి పెట్టుకున్నాడు. ఎందుకు ఆ దినాలు రాసి పెట్టుకున్నాడు, దేనికోసం ఈ బ్రతుకునిచ్చాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. దేవుడు మనిషికి భూమి మీద బ్రతుకుని ఎందుకు ఇచ్చాడో తెలియజేస్తున్నాడు ప్రియులారా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని. వేటి యందు అని అంటే దేవుడు చెబుతుండు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు మన కొరకు ముందుగానే సత్క్రియలు సిద్ధపరిచాడంట. భూమి మీదికి మనము రాకముందే దేవుడు మన కొరకు పని కల్పించాడు. దేవుడు మన కొరకు పని సిద్ధం చేశాడు. ఆ పని చేయటం కొరకే దేవుడు భూమి మీద మనకు ఆయుష్నిచ్చాడు ప్రియులరా. ఆ పనులు ఏమిటో తెలుసా? నేను కలెక్టర్ అవుతాను, నేను రాజకీయ నాయకుడిని అవుతాను, నేను పిఎం అవుతాను, లేదంటే అమెరికా ప్రెసిడెంట్ అవుతాను, అది కాదు. దేవుడు కోరుకున్నది అది కాదు. దేవుడు ఏం చెప్పాడంటే, ముందుగా సత్క్రియలను సిద్ధపరిచాడంట. ఇంతకు సత్క్రియలు ఏంటివి? సత్క్రియలు అంటే సత్యము క్రియలు, సత్య సంబంధమైన క్రియలు ప్రియులరా. సత్య సంబంధమైన క్రియలు ఏంటివి? సత్య సంబంధమైన క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు, దేవుని సంబంధమైన క్రియలు. సత్యము అంటే వాక్యము అని అర్థం ప్రియులారా. మీకు డౌట్ ఉంటే ఒకసారి బైబిల్ చూడండి, ఒకసారి చూద్దాం. సత్యము అంటే ఏమిటి అని మనం అడిగితే దేవుడు చెబుతున్నాడు. ఆ సత్యం అంటే ఏందో దేవుడు చెబుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూడగలిగితే 17వ వచనము క్రీస్తు వారు పలుకుతున్నారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము, దేవుని మాటలే సత్యము, అబద్ధం కానిది సత్యము అని మనం చెప్పకూడదు. లోకం చెబుతుంది ఇది అబద్ధం కాదు గనక ఇది సత్యము. అది కాదు, వాక్యము, దేవుని మాటలు సత్యము ప్రియులారా. ఈ వాక్య సంబంధమైన క్రియలు చెయ్యటమే మన పని. మనకు దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. నాయన, నా యందు భూమి మీద మీరు భయభక్తులు కలిగి జీవించాలి, నా కొరకు మీరు బ్రతకాలి, నా కొరకు మీరు పని చేయాలి అని దేవుడు ముందుగానే మన కొరకు క్రియలు సిద్ధం చేసి అప్పుడు మనకు భూమి మీద బ్రతుకునిచ్చాడు ప్రియులారా. దానినే బర్త్డే అని చెబుతాము. తర్వాత పని ముగించిన తర్వాత డెత్ డే అవుతుంది ప్రియులారా. భూమి మీద నియమింపబడిన దినాలు దేనికోసం నియమింపబడినవి అని మనం ఆలోచిస్తే సత్య సంబంధమైన క్రియలు, దేవుని క్రియలు చెయ్యటానికే మనకు ఆయుష్నిచ్చాడు అనే సంగతి బైబిల్ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది పిల్లరా. అంతే తప్ప నేనేదో కుటుంబ సేవ చేసుకుంటాను, లేదంటే తండ్రి సేవ చేసుకుంటాను అంటే తల్లిదండ్రులను పోషించడం తప్పని నేను అనటం లేదు, లేదంటే కుటుంబాన్ని పోషించడం నేను తప్పనటం లేదు. నువ్వు కుటుంబాన్ని పోషించాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, నీ జాబు నువ్వు చూసుకోవాలి. మరి నీకు జన్మనిచ్చిన నీ తండ్రి పనులు కూడా నువ్వు చెయ్యాలి. అవి చెయ్యటానికే నువ్వు భూమి మీదకి వచ్చావు. మరి ఆ పనులు మర్చిపోయింది ఈ లోకము. వారి సొంత క్రియలే వారు చేసుకుంటున్నారు. దేవుని క్రియలు ఎవరు ఆలోచించటం లేదు, వారి సొంత పనులే వారు ఆలోచించుకుంటున్నారు. ఉదయం లేవంగానే పనికి బయలుదేరాలి, వెళ్ళాలి అని ఆలోచిస్తారే తప్ప నా తండ్రి కొరకు, నాకు జన్మనిచ్చినటువంటి దేవుని కొరకు నేను ఏమి చేయాలి, ఈరోజు నేనేమి చేశాను నా తండ్రి కొరకు, రేపు నేనేమి చేయగలను అని ఆలోచించేవారు కరువయ్యారు పిల్లలారా. ప్రపంచంలో లేరు. మీరు కొద్ది మంది వారైనా మీరు వచ్చారు. ఇదిగో దేవుని మాటలు వినిపించబోతున్నారు. ఇక్కడ విందామో, దేవుడు నాకేం చెబుతాడో అని ఆసక్తితో వచ్చారు. కానీ మిగతా వారు రావటం లేదు. దేనికి? వారి పనుల్లో బిజీగా ఉండిపోయారు. వారి ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు. మీరు దేవుని ప్రేమించేవారు గనుక, మీరు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు గనుకనే మీరు వచ్చారు ఆయన మాటలు వినటానికి ప్రియులారా. దేవుడు మనకు బ్రతుకునిచ్చింది ఇందుకే. ఆయన మాటలు వినాలి, ఆయన మాటల ప్రకారం భూమి మీద జీవించాలి.
అందుకే దేవుడు ఒక ఆయుష్ను మనకు ముందుగానే డిసైడ్ చేసేది పెట్టాడు ప్రియులారా. ఆ ఆయుష్ మనకున్న పనిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకు ఎక్కువ పనులు ఉన్నాయనుకో ఎక్కువ ఆయుష్ కాలం ఇస్తాడు దేవుడు. లేదంటే మనం తక్కువ పని చేయాలనుకున్నాం అనుకో తక్కువ ఆయుష్ కాలం ఇస్తాడు. లేదంటే మనం చాలా స్లోగా చేసేవాళ్ళం అనుకో, కొంతమంది చాలా స్పీడ్గా చేస్తారు, కొంతమంది చాలా స్లోగా చేస్తారు. పని అయితే చేస్తారు కాబట్టి కొంచెం స్లో ప్రియులారా. కానీ అలాంటి వారికి కూడా దేవుడు తన పనులు చేసేంత వరకు టైం ఇస్తున్నాడు. స్పీడ్గా చేసిన వారికి టైం ఇస్తున్నాడు, స్లోగా చేసిన వారికి టైం ఇస్తున్నాడు. అది ఎప్పటి వరకు అంటే తన క్రియలు, దేవుడు అప్పగించిన క్రియలు చేసేంత వరకు భూమి మీద మనిషిని నిలబెడుతున్నాడు ప్రియులారా. అది మనిషి ఎరగటం లేదు. మరి పని అయిపోయిన తర్వాత నువ్వు భూమి మీద దేనికి ఆలోచించండి. ఇంకా పని నువ్వు ఇచ్చిన పని, దేవుడు అప్పగించిన పనిని నువ్వు ముగించిన తర్వాత ఇంకా భూమి మీద మనము దేనికి ఆలోచించండి. అవసరం లేదు కదా. నువ్వు పొలానికి వెళ్తావు, అన్నం కట్టుకొని పొలానికి వెళ్తావు ప్రియులారా. ఆ పొలం పని చేసుకుంటావు, పొలం పని చేసిన తర్వాత కష్టపడతావు, పని అయిపోతుంది. పని అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే ఉండిపోతావా లేదంటే ఇంటికి వచ్చేస్తావా? ఇంటికి వస్తాం తిరిగి, మరలా పొలంలో ఉండిపోం, ఇంటికి తిరిగి వస్తాం ప్రియులారా. అది ఎంత వాస్తవమో. భూమి మీద దేవుడు అప్పగించిన పనులు మనము పూర్తి చేసిన తర్వాత మనము వెళ్ళిపోవాలి, తిరిగి మరలా వెళ్ళిపోవాలి. మరలా నేను ఇక్కడ ఉంటానంటే ఉపయోగం ఏం లేదు. ఏం చేస్తావు ఇక్కడ ఉండి ఏం చేయటానికి లేదు కదా. దేవుడు నీకు అప్పగించిన పనులకు సంపూర్తి చేశావు కదా, ఇంకా తేనికి. అందుకే యేసుక్రీస్తుల వారు ఒక మంచి మాట పలికారు పిల్లరా. ఈ సందర్భంగా చూడండి, ప్రభుల వారికి అర్థమైంది ఏమని, నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను. ఎప్పుడు చెప్పాడు ఆ మాట అంటే, ఇక సిలువ ఎక్కబోతున్నాడు, మరణానికి అప్పగించబోతున్నారు, ఆయన మరణమయ్యే టైం వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తుల వారు మంచి విషయం తెలియజేశాడు పిల్లరా. ఒకసారి చూడండి ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ? భూమిని విడిచే గడియ. ఇంకా భూమిని విడిచిపెట్టే గడియ యేసుక్రీస్తుల వారికి వచ్చింది. ఆయనకు తెలుసు కదా, ఆయన ముందే చెప్పాడు. తన మరణం గురించి ముందుగానే తన శిష్యులకు చెప్పుకుంటూ వచ్చాడు. అలానే ఇంకా ఆయన గడియ వచ్చిన సమయంలో, ఇక సిలువ మీదకి ఎక్కబోయే టైంలో ముందు ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, తండ్రి ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది. మరి వచ్చి ఉన్నదని ఎలా చెప్తున్నాడు అని అంటే, కింద 4వ వచనంలో ఒక మంచి విషయం చెబుతున్నాడు. ఒకసారి చూడండి 4వ వచనం ప్రియులారా. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నువ్వు చేయటానికి నాకు పనులు అప్పగిచ్చారు కదా తండ్రి, మీ గురించి ప్రకటించమన్నారు, స్వస్థత కార్యాలు చేయమన్నారు, చేశాను. ఈ ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి పంపారు, అదే పట్టడానికి ఇంకా బయలుదేరాను. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి తండ్రి. ఇదిగో నా గడియ వచ్చింది, మీరు అప్పగించిన పనులన్నీ నేను ముగించాను అని అంటుండే ప్రియులారా. అంటే పని ముగించిన తర్వాత ఇంకా మనం అక్కడ ఉండాల్సిన పని లేదు ప్రియులారా. జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పని ముగించుకొని మరలా ఇంటికి వస్తావు, కానీ అక్కడే ఉండిపోవు, అక్కడే స్థిరపడిపోవు. కానీ విచిత్రం ఏమిటంటే, ఈరోజు మనిషి భూమి మీదనే స్థిరపడిపోవాలి, ఇక్కడనే కలకాలం జీవించాలి, ఇక్కడే ఆయుష్ పెంచుకోవాలి అని ఒక పక్క శాస్త్రము ప్రయోగాలు చేస్తుంది. మనిషి ఆయుష్ కాలం 1200 సంవత్సరాలు నేను పెంచుతాము అనే శాస్త్రం చెబుతుంది. మనిషి నేను డాక్టర్ దగ్గర పోయి నా ఆయుష్ని పెంచుకుంటానని మనుషులు పరుగులు తీస్తున్నాడు పిల్లారా. కానీ దేవుని ఆలోచన ఎవరికి అర్థం కాలేదు. దేవుడు ఒక పని మీద భూమి మీదకి మనల్ని పంపించాడు. ఆ పని ముగించిన తర్వాత మరలా మనం తిరిగి వెళ్ళాలి అనే సంగతి మనిషికి అర్థం కాలేదు, ఈ లోకానికి అర్థం కాలేదు. చివరికి క్రైస్తవుడికైనా అర్థమవుతుందా? బైబిల్ పట్టుకున్నటువంటి మహాజ్ఞాన గ్రంథం పట్టుకున్నటువంటి మనకైనా అర్థమవుతుందా? అర్థం కావాలి ప్రియులారా, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోనకపోతే లోకంలో లాగా మనము కూడా కలిసిపోతాము. వారిలాంటి జీవితమే మనదైతుంది ప్రియులారా. ఈ సత్యవేద గ్రంథాన్ని మన చేతిలో పెట్టింది ఎందుకో తెలుసా? లోకము భయపడినట్టుగా మరణానికి మనం భయపడాలని కాదు ప్రియులారా. మనం సత్యము తెలుసుకొని నిజంగా సంతోషంగా తిరిగి వెళ్ళాలని ప్రియులారా. పని ఇచ్చాడు దేవుడు. ఆ పని అయిపోయిన తర్వాత మరలా నీకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు ప్రియులారా. ఆయన ఆలోచన ఏంటంటే, ప్రియులారా మీరు కొంతకాలం వెళ్ళండి నాయన, భూమి మీదకి వెళ్ళండి, నా పనులు చెయ్యండి, చేసిన తర్వాత తిరిగి మళ్ళా నా దగ్గరికి రండి అని దేవుడు తెలియజేస్తున్న ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట, అద్భుతము. ఎప్పుడైనా సరే మీకు బాధల్లో వేదనలో ఉన్నప్పుడు ఈ మాట చదవండి. దేవుని పిలుపు
ఎలా ఉందో ఒకసారి చూడండి ప్రియులారా. మరణం గురించి సమాజానికి అర్థం కాలేదు. కానీ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మరణము భూమి మీద మనిషికి ఎందుకు వస్తున్నది అనే సంగతి దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి ప్రియులారా. దేవుడు ఏం పలుకుతున్నాడో ఈ మరణం గురించి. మనము దేవుని కొరకు చేయవలసిన పనులు ముగించిన తర్వాత దేవుడు పలుకుతున్న మాటలు ఒకసారి చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. 3వ వచనం చూడండి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. దేవా, మీరు మనుష్యులను మంటికి మార్చుచున్నారు అంటే మరణము తెప్పిస్తున్నాడు, మరణం ఇస్తున్నాడు మనిషికి. దేవా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అని మోషే గారు ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే నరులారా తిరిగి రండి అని నేను సెలవిచ్చుచున్నాను. నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండి నాన్న, తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మరణం అనుకుంటే వీళ్ళు ఇక లేరు, ఇక అయిపోయింది, వీళ్ళు నాశనం అయిపోయారు అని లోకం అనుకుంటుంది. దేవుడేమో మీకు కొంతకాలము 60-70 సంవత్సరాలే, భూమి మీద 60-70 సంవత్సరాలే మీకు ఆయుష్నిచ్చాను. ఆ సమయంలో మీకు అప్పగించిన పనిని పూర్తి చేయండి, ఇంకా తిరిగి రండి నాన్న, నా దగ్గరికి రండి. అక్కడే ఉండిపోతానంటారేంటి? వద్దు నాన్న, అక్కడ స్థిరపడొద్దు, నా దగ్గరికి రండి. మీరంటే నాకు పిచ్చి ప్రేమ, మీరు లేకపోతే నేను క్షణము కూడా ఉండలేము నాన్న. మీరు రావాలి, నా కొరకే కదా మిమ్మల్ని నేను కన్నాది. ఇప్పుడు మీరు దూరం అయితే నేను ఎలా తట్టుకొనగలను? ఈ 60-70 సంవత్సరాలే మిమ్మల్ని చూడలేకుండా, మీ దగ్గర లేకుండా నేను ఉండలేకపోతున్నాను నాన్న. మీరు తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు పిల్లారా. పిలుస్తుంటే ఎవరైనా వింటున్నారా? నేను ఇక్కడే ఉండిపోవాలి, నేను ఇక్కడే మిద్దెల మేడలు కట్టొద్దని నేను అనటం లేదు పిల్లారా. మీ కాడ ఉంటే మీరు కట్టుకోండి, కానీ ఒక విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడనే సంగతి మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. కానీ లోకానికి తెలియక మరణం అంటే ఉనికిపోతూ భయపడిపోతూ, అయ్యో నేను ఇక్కడే సంతోషించాలి, ఇక్కడే అనుభవించాలి అని వాళ్ళు ప్రయాసపడుతున్నారు పిల్లారా. కానీ దేవుని ప్రేమ ఎవరికి అర్థం కావటం లేదు. నాన్న మీరు రండి, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను, మీరు నాతో ఉండాలి అని అనుకుంటుండే పిల్లరా. మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం పిల్లరా. మన పిల్లల్ని ఉదయాన్నే తల్లి రెడీ చేస్తుంది, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తుంది. స్కూల్ పంపించినటువంటి పిల్లవాడు సాయంత్రం 4 అవ్వంగానే ఇంటికి రావాలి, ఎదురు చూస్తుంటది తల్లి. నా పిల్లలు వస్తారు, టయానికి నేను అన్నీ రెడీ చేయాలనే తల్లి ఎదురు చూస్తుంటది. అప్పుడు పిల్లవాడు రావడం లేట్ అయితే కంగారు మొదలవుతుంది తల్లిలో కంగారు మొదలై వెంటనే భర్తకు ఫోన్ చేసి, ఏమండి పిల్లవాడు ఇంకా రాలేదు స్కూల్ నుంచి, త్వరగా రండి, ఆఫీస్ నుంచి త్వరగా రండి, చూడండి వెతకండి అని చెబుతుంటది భార్య. అప్పుడు భర్త కూడా కంగారుతో బయలుదేరి వస్తాడు, వీధులు తిరుగుతాడు, బంధువులు అడుగుతాడు, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాడిని వెతుకుతాడు, అందరినీ వెతుకుతాడు. ఎందుకు? తన పిల్లవాడు ఆ స్కూల్ టైం ముగించుకొని ఇంటికి రావాలనే కదా. ఆ పిల్లవాడు కనిపించకపోతే తండ్రి హృదయం తట్టుకోలేదు, తల్లి హృదయం తట్టుకోలేదు. నా పిల్లలను నేను చూడాలి. స్కూల్కి పంపించేటప్పుడు హ్యాపీగానే పంపిస్తావు, అలాగని నీ మనసు నీ పిల్లల మీదనే ఉంటుంది. ఆ పిల్లవాడు తిన్నాడా లేడా, మరి తిరిగి టయానికి వస్తాడా, నీ మనసంతా నీ పిల్లల మీదనే ఉంటుంది పిల్లారా. నిజంగా తల్లిదండ్రులుగా భూమి మీద నీకే నీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటే పరలోకపు కన్న తండ్రి, జన్మనిచ్చిన దేవుడు పిల్లారా, మనకు జన్మనిచ్చిన దేవుడు, ఆయనకు ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. నిజంగా మనం కనిపించకపోతే తట్టుకోలేడు దేవుడు. మనల్ని చూడాలని, మనతో ఉండాలని, మన ప్రేమను పొందుకోవాలని ఆయన ఆశ పిల్లారా. మనతో నిత్యం ఆయన ఉండాలని ఆయన ఆ సంకల్పము, ఆయన కోరిక. కానీ మనిషికి అర్థం కావటం లేదు. పిల్లవాడు నిజంగా కనిపించగానే అప్పుడు సంతోషిస్తారు తల్లిదండ్రులు. అయ్యో నా కుమారుడు వచ్చాడు అని ఎక్కడ లేని సంతోషం ఆ తల్లిదండ్రుల్లో ఉంటుంది పిల్లారా. మరి నీకేనా సంతోషము, నీకేనా బాధ? మరి నీకు జన్మనిచ్చిన దేవునికి లేదా బాధ? ఉంది పిల్లారా, ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, నాన్న మిమ్మల్ని కొంతకాలం నేను భూమి మీద ఉండటానికి పంపించాను, మీరేంటి అక్కడ ఉండిపోతామంటున్నారు, మీరేంటి అక్కడ స్థిరపడిపోతానంటారు, వచ్చేయండి నాన్న, తిరిగి రండి నా దగ్గరికి అని దేవుడు పిలుస్తున్నాడు. నరులారా తిరిగి రండి, తిరిగి నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు పిల్లారా. మన పిల్లవాడికి జాబు పంపించామనుకో, జాబు పంపించిన తర్వాత హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళారు, పండగలకు రాడు, సెలవులకు రాడు, అక్కడే ఉండిపోతుంటే తల్లిదండ్రులు, ఏమి నాన్న మమ్మల్ని చూడటానికి రావా, ఇంకా అక్కడే ఉండిపోతావా, అక్కడే సెటిల్ అయిపోతావా, రానాయన ఒకసారి రానన్నా, మేము చూడాలి, పిల్లల్ని చూడాలి, మిమ్మల్ని చూడాలి అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటారు పిల్లారా. అది వాస్తవం. అదే ప్రేమ, కన్న ప్రేమ, దానినే కన్న ప్రేమ అంటారు.
భూమి మీద ఉన్న కన్న తల్లిదండ్రులకే ఇలాంటి ప్రేమ ఉంటే నిజమైన మన ఆత్మలకు తండ్రి, పరలోకపు తండ్రి దేవుడికి ఎంత గొప్ప ప్రేమ ఉంటుందో ఆలోచించండి. ఆయన తట్టుకోగలడా? తట్టుకోలేడు ప్రియులారా, ఆయన తట్టుకోలేడు. మనము దూరం అవ్వటం ఆయన తట్టుకోలేడు. అందుకే కొంతకాలమే మనకి ఇస్తున్నాడు భూమి మీద, కొంతకాలానికే తల్లడిల్లిపోతుండు. త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. అందుకే యేసుక్రీస్తుల వారిని చూసి, నాన్న నువ్వు లేకపోతే ఎలానో ఉంది, నువ్వు వచ్చేయి, త్వరగా వచ్చేయి, పని ముగించేసేయి, వచ్చేసేయి అని అన్నాడు. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలే, మనకన్నా 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బతుకుతున్నాడు భూమి మీద. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ముగించుకొని సంపూర్తి చేశాడు. తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలా, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలన్న విధంగా యేసుక్రీస్తు వారు పని చేశారు, వెళ్ళారు. దేవుడు కూడా నా కుమారుని చూడకుండా నేను ఉండలేను, వచ్చేయనన్నా, వచ్చేయి, పని ముగించేసే, వచ్చేసి. అదే మనస్సు మన మీద కూడా పిల్లరా, అదే కోరిక ఉంది దేవునికి మన మీద కూడా. మీరు వచ్చేయండి నాన్న. ఆ మట్టికి మార్చడమే మరణము అంటున్నాము, ఇంట్లో కలిసిపోవడమే మరణము అని చెబుతున్నాం పిల్లరా. కానీ ఈ దేహాన్ని నడిపించినటువంటి మహాశక్తి అయినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తిరిగి వెళ్తుంది దేవుని దగ్గరికి. ఎవరి దగ్గర నుండి అయితే వచ్చామో అక్కడికి మరలా తిరిగి బయలుదేరుతుంది పిల్లరా. ఇక్కడ ఉండదు. ఇది తాత్కాలికంగా టెంపరీ ప్లేస్. భూమి అనేది ఒక టెంపరీ ప్లేస్ను పట్టుకొని ఇదే నాకు శాశ్వతము అని అనుకుని ఈ సమాజం బ్రతుకుతుంది. ఒక పిక్నిక్ వెళ్తావు, ఒక ప్రదేశానికి వెళ్ళి చూసి ఆనందిస్తావు, మురిసిపోతావు, సంతోషిస్తావు. ఏం అక్కడే స్థిరపడిపోతావా? అక్కడే ఉండిపోతావా? ఉండవు. మరలా వచ్చేస్తావు, మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తావు. ఒక పిక్నిక్ వెళ్ళిన నీవు మరలా తిరిగి నీ ఇంటికి రావాలి అని తెలుసుకున్న నీవు, మరి పరలోకము నుండి వచ్చినటువంటి నీవు మరలా తిరిగి నీ స్వదేశానికి లేదంటే కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన మీకు లేదా? మనకు లేదా? మనకు ఉండాలి ప్రియులారా, మనకు ఉండాలి. మన తండ్రి దగ్గరికి మరలా తిరిగి చేరాలి. ఆ క్రమంలోనే మనిషి నేను రానని మొరపెడుతున్నందుకే దేవుడు మంటికి మార్చాడు. వీళ్ళు ఇలా చెబితే రారు, నార్మల్గా చెబితే వీళ్ళు రారు. నాన్న సరేలే, నేనే మంటికి మార్చుతాను, మీరు వచ్చేసేయండి అప్పుడు అని ఆయన రప్పించుకుంటున్నాడు పిల్లారా. అలా రప్పించుకుంటుండు. అదే మరణం అనంగానే ఇంకా లేడు అని అనుకుంటుంది ఈ సమాజము. మరణము మరొక జీవితము ప్రారంభం అనే సంగతి ఒక క్రైస్తవుడిగా మనం అందరం తెలుసుకోవాలి. లేకుండా పోము. ఉన్న వానిలో నుండి వచ్చిన వారిని మనము ఎప్పుడు ఉండేవారిమే గాని లేకుండా పోయేవారిమి కాదు ప్రియులారా. మనము ఉన్నవారమే. అది భూమి మీద తాత్కాలికంగా ఉంటాము, తర్వాత మరలా నిత్యము బ్రతికేవారిమే ప్రియులారా, నిత్యము ఉండేవారిమే. మరణం అవ్వంగానే బాధల్లో కృంగిపోతుంటాం మనం సహజంగా. ఈ ప్రేమ ఆప్యాయతలు ఇవి చూసి ఇవే నిజమనుకొని కొంచెం బాధ అయితే మనకు ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది, అది నేను కాదనను. కానీ ఒక వాస్తవం దేవుడు తెలియజేస్తుండు. వారు లేకుండా అయితే పోలేదు, వారు ఉన్నారు. ఒక రోజు నువ్వు వారిని చూడబోతున్నావు కూడా. నీవు ఒక రోజు వారితో చూడబోతున్నావు. వారు మనము అందరము కలిసి మన పరలోకపు కన్న తండ్రితో నిత్యము సంతోషంతో ఆనందంతో గడిపే రోజులు రాబోతున్నాయి. ఈ భూమి మీద తాత్కాలికంగా కొంతకాలం కనపడనంత మాత్రాన మనము బాధపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. దేవుడే రమ్మని పిలుచుకున్నాడు. నరులారా తిరిగి రండి అని ఆయన పిలుచుకున్నప్పుడు ఆయన కన్న తండ్రి ఆయన మిస్ అవ్వడా మనల్ని? ఆయన మిస్ అవ్వడా? మనమేమో నా భార్య మిస్ అయింది, లేదంటే నా భార్యను కోల్పోయాను, మరణిస్తే నా పిల్లలను కోల్పోయాను అని నేను బాధపడిపోతుంటాము. మరి దేవుడు 60-70 సంవత్సరాల్లో విడిచిపెట్టినందుకే కన్నందుకు ఆయనకు బాధ ఉండదా పిల్లారా? ఉంటది. అయ్యో నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమార్తె ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూపుల్లో ఉన్నాడు దేవుడాడా. నా పని తొందరగా ముగించండి నాన్న, తొందరగా వచ్చేయండి అని దేవుడు అక్కడ ఎదురుచూపుల్లో ఉన్నాడు. కానీ మనిషికి అది అర్థం కావటం లేదు, సమాజానికి అర్థం కాలేదు. దేవుని గ్రంథము, దేవుని మాటలు పట్టుకున్నటువంటి మనకైనా అర్థం కావాలి ప్రియులారా. మరణం అంటే భయపడాల్సిన పని లేదు. మన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేరే మార్గం ప్రియులారా. మరలా తిరిగి మన తండ్రి దగ్గరికి చేరే మంచి కార్యక్రమం ఇది. అంతే తప్ప నువ్వు లేకుండా మాత్రం పోవు ప్రియులారా, లేకుండా మాత్రం పోవు. మరి విలువైనదా భక్తుల మరణము? విలువైనది ప్రియులారా. నిజంగా ఒక తల్లి తన పిల్లలు హాస్టల్ నుంచి రాగానే ఏం చేస్తుందో తెలుసా? అప్పటి వరకు పనులకు వెళ్తుంది, బిజీగా ఉంటుంది. తల్లి అయినా తండ్రి అయినా బిజీగా ఉంటారు. పిల్లలు హాస్టల్ నుండి ఇంటికి రాగానే అప్పుడు చెబుతారు, అయ్యా మా పిల్లలు 10 రోజులే ఉంటారు, దసరా సెలవులు వచ్చాయి, 10 రోజులే ఉంటారు. ఈ 10 రోజులు నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేసుకోవాలి. ఇంకా నేను ఏది నాకు అవసరం లేదు. నువ్వు 100 రూపాయలు లేదంటే నువ్వు 1000 రూపాయలు నాకు శాలరీ ఇస్తానన్నా నేను పనికిరాను.
ఎందుకంటే నా పిల్లలతో నేను గడపాలి ఈ టైము, నా పిల్లలతో నేను ఆనందంగా గడపాలి, ఎందుకంటే వారు మరలా స్కూల్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ టైం అనేది నాకు చాలా విలువైనది, ఈ టయాన్ని నేను వృధా చేసుకోను, నా పిల్లలతోనే నేను గడుపుతాను అని తల్లిదండ్రులు చెబుతారు. పిల్లారా, దేవుడికి కూడా అదే విలువైనది. మన మరణము, ఆయన యందు భయభక్తులు చూపిన వారి మరణము దేవునికి విలువైనది. ఇదిగో నా పిల్లలు నా కొరకు కష్టపడ్డారు, భూమి మీద ఎంతో కష్టపడ్డారు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు, ఎంతో కన్నీరు, ఎన్నో అవమానాలు పొందారు నా కొరకు పాటలు పాడారు, నా కొరకు సువార్త సభలు పెట్టారు, నా మాటలు అనేక మందికి వినిపించారు. ఇదిగో నా పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు, నా పిల్లలు వచ్చే సమయమే ఇదే నాకు విలువైనది, నా పిల్లలే నాకు విలువైన వారు, నా పిల్లలే నాకు స్వాస్థ్యము అన్నాడు మన పరలోకపు కన్న తండ్రి. పిల్లరా, అందుకే ఎప్పుడైతే తన పిల్లలుగా మనం ఆయన దగ్గరికి చేరుతున్నామో అందుకే అది విలువైనది. పిల్లరా, అది విలువైనది. ఈ సంగతి మనిషికి అర్థం కావటం లేదు. పిల్లరా, మీరు అలా ఉండకూడదు, మీరు అలా ఉండకూడదు. ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఉంటాయి. ఎందుకంటే కొంతకాలం మనం భూమి మీద బతికినా వారితో ఉన్నటువంటి అఫెక్షన్, ఒక తండ్రితోనైనా, ఒక తల్లితోనైనా, ఒక పిల్లలతోనైనా, భార్య భర్తలతోనైనా, ఎవరితోనైనా ఉండొచ్చు, అఫెక్షన్ ఉంటుంది రక్త సంబంధికులుగా. అయినంత మాత్రం ఇదే ఇంకా అంతము అని మీరు కృంగిపోవాల్సిన పని లేదు. పిల్లారా, కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళారో తెలిసినా, వారు భక్తులు, వారు దేవుని యందు భయభక్తులు నిలిపిన వారు. నా భక్తుల మరణము నాకు విలువైనది, నేనే వారిని తిరిగి రప్పించుకుంటున్నానని దేవుడు తెలియజేస్తున్న. పిల్లారా, కాబట్టి సంతోషించండి, ఆనందించండి. భక్తులు మరణమైనప్పుడు, భక్తులు మరణము నిజంగా దేవుడు సంతోషించే కార్యక్రమం. ప్రియులారా, దేవుడు సంతోషిస్తాడు అది. ఎందుకంటే తన పిల్లలు తన దగ్గరికి చేరుతున్నారు కదా, అందుకే ఆనందం. ప్రియులారా, మరి పరలోకపు కన్న తండ్రి మనకు జన్మనిచ్చిన దేవుడు 60-70 సంవత్సరాలు ఉండగలడా? నువ్వు 10 రోజులే ఉండలేకపోతే, కొంతమంది అయితే ఆ నైట్, కొంతమంది మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే, రెగ్యులర్గా ప్రేసి కాలేజీలకు వెళ్తుంటారు, సాయంత్రం ఇంటికి వెళ్ళాలి, అయ్యో రేపు ఉదయం దాకా నేను ఎలా ఉండాలి, నేను ఎలా వెయిట్ చేయాలి నిన్ను చూడకుండా అని ప్రియుడు పలుకుతుంటాడు, ప్రియురాలు పలుకుతుంటది. ఒక నైట్ కూడా నువ్వు విడిచి ఉండలేవా? ఉండలేననే చదువుతాడు ప్రియుడు ప్రేయర్సి. అలాగే భార్యాభర్తల ప్రేమ కూడా అదే. ఏమండి త్వరగా వచ్చేయండి, పని ముగించుకొని తొందరగా వచ్చేయండి, ఇంటికి వచ్చేయండి అని భార్య చదువుతుంది, భర్త కూడా అదే చదువుతాడు. మరి దేవుడు ప్రియులారా, నీకు 60-70 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకా నేను రానని మొరపెడుతుంటే దేవుడు అక్కడ కంగారు పడిపోతున్నాడు. అయ్యో రండి నాన్న, రండి రండి, నేను మిమ్మల్ని విడిచి ఉండలేను నాన్న, రండి రండి అని దేవుడు పిలుస్తుండే. పిల్లారా, అది దేవుని ప్రేమ, దేవుని యొక్క అమూల్యమైన ప్రేమ. అర్థం చేసుకోండి దేవుని ప్రేమను. సమాజం ఏదేదో చెబుతుంది మరణం గురించి, పట్టించుకోకండి. సమాజము మనల్ని తప్పుగా నడిపిస్తుంది, అది కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే నిజంగా నా దగ్గరికి తిరిగి రండి నన్నానని తన దగ్గరికి చేర్చుకునే కార్యక్రమమే ఈ మరణం. ప్రియులారా, తన దృష్టికి విలువైనది, అందుకే మనిషికి మరణం ఇస్తున్నాడు దేవుడు, తన దగ్గరికి మరలా చేర్చుకునే కార్యక్రమం కనుక ప్రియులారా మరలా మరణం ఇస్తున్నాడు. ప్రియులారా, అంతేగాని మరో విషయం కాదు. ఎంత విలువైనదో చెప్పమంటారా? ఎంత విలువైనదో దేవునికి తెలుసా? ఒక సందర్భం చూపిస్తా ప్రియులారా. బైబిల్లో రాయబడిన సందర్భం మీరు ఎప్పుడు చదివి ఉంటారు, ఒక కథలాగా చదివి ఉంటారు, కానీ అది కథ కాదు, వాస్తవము. ఒకసారి చూడండి, ఒక మంచి సందర్భం దేవుడు రాయించాడు బైబిల్లో, జరిగిన సంఘటన. ధనవంతుడు లాజరు, కథ అని చదువుతారు, అది కథ కాదు, నిజమే ప్రియులారా, వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. అప్పుడు ఏమి జరిగిందో ఒక విషయం తెలియజేస్తా ప్రియులారా. ఒకసారి చదవండి లూకా సువార్త 16వ అధ్యాయము 20-21 వచనాలు. దేవుడు రాయించాడు, తన భక్తుల మరణము నాకు విలువైనది అని దేవుడు చెప్పాడు కదా. చూడండి, ఈ మాటలు చదివితే మీకు అర్థమవుతుంది ఆయన భక్తుల మరణం నిజంగా ఆయనకు విలువైనదా? అవును ప్రియులారా, ఒకసారి చూడండి 20వ వచనము 21. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, పట్టించుకునేవారు లేరు, అన్నం లేదు తినడానికి, ఫుడ్ లేదు, కురుపులు, నిజంగా చెల్ల పెంక తీసుకుని గోకునే టైపు, కుక్కలు వచ్చి నాకుతుండే ఆ కురుపులను. అలాంటి పరిస్థితి లాజర్ది. అలాంటి వారిని సమాజము తుణీకరిస్తుంది. కానీ లాజరులో ఉన్న గొప్పతనం ఏందో తెలిసిన, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి కష్టాల్లో కూడా దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని విడిచిపెట్టిన వాడు కాదు. మనమైతే చాలా మంది దేవుని విడిచిపెట్టేస్తారు. దేవుని నమ్మితే నాకు ఈ కష్టాలు ఏందండి, ఎందుకు ఈ కష్టాలు, దేవుని నమ్మినందుకు ఈ కష్టాలు వచ్చినాయి కాబట్టి నేను దేవుణ్ణి విడిచిపెడతానని చాలా మంది వెళ్ళిపోతుంటారు. తన కుమారుడు చనిపోయినా, తన భర్త చనిపోయినా బాధపడిపోయి నా కుమారుని ఎందుకు చనిపోయాలి, నా భర్తని ఎందుకు చంపాలి, నా భార్యని ఎందుకు చంపాలని కంప్లైంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పిల్లరా. కానీ లాజరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు.
అంత కురుపులతో బాధపడుతున్నా సరే, దరిద్రుడిగా ఉన్నా సరే, లోకం పట్టించుకోకపోయినా సరే, ఆయన ఎప్పుడు దేవునికి కంప్లైంట్ చేయలేదు పిల్లారా. ఆయన దేవుడు యందు భయభక్తులు కలిగిన వాడే. చూడండి ఒకసారి, లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ధనవంతుడు తిన్నగా మిగిలినటువంటి రొట్టె ముక్కలు కింద పడిపోతే అవి తినాలని ఆశపడుతున్నాడు. లాజరు గారు దరిద్రుడు అన్నాడు. అందుకే ఏమి లేదు ఆయన దగ్గర, పాపం పేదవాడు, ఏమి లేదు, ఎవరు పట్టించుకునేవారు లేరు. కానీ దేవుడు అతని మరణం గురించి దేవుడు రాయిస్తున్నాడు. ఒకసారి చూడండి, ఇంకా 21వ వచనం పిల్లలారా, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇలాంటి పరిస్థితి లాజరుది. అప్పుడు దేవుడు పలుకుతున్న మాటలు, దేవుడు చెబుతున్న ఒక మంచి మాట చూడండి, 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు కొనిపోబడెను. ఆ దరిద్రుడు చనిపోయి భూమి మీద ఉన్నప్పుడు దరిద్రుడే, కురుపులే, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, ఫుడ్ లేదు. కానీ దేవుడు ఏం చేశాడో తెలిసిన, అలాంటి వారి కొరకు తన దూతలను పంపాడు. ఇన్వైట్ చేయటానికి, లాజరును ఇన్వైట్ చేయటానికి. నరులారా తిరిగి రండి అని చెప్పాడు కదా దేవుడు. తిరిగి రమ్మని చెప్పినటువంటి దేవుడు, ఇదిగో నా కుమారుని జాగ్రత్తగా తీసుకొని రండి అని దేవదూతలకు చెప్పి పంపాడు పిల్లరా. గొప్ప ఇన్విటేషన్ ఇచ్చి పంపించాడు. అలాగే ధనవంతుడు మరణించినప్పుడు దేవదూతలు రాలేదు. అంటే దేవుని దగ్గర నుంచి ఇన్విటేషన్ లేదనమాట. భూమి మీద ధనవంతుడికి ఇన్విటేషన్స్ ఎన్నో ఉంటాయి. ధనవంతుడు వస్తున్నంటే సలాము కొడతాడు, ధనవంతుడు వస్తున్నంటే కూర్చున్నవాడు కూడా లేచి నిలబడతాడు, దండం పెడతాడు. లాజరును పట్టించుకునేవారు కూడా ఉండరు. కానీ దేవుడు తన భక్తుల మరణం విలువైనది కనుకనే దేవదూతలను పంపాడు. రండి నా కుమారుని జాగ్రత్తగా తీసుకుని రండి, హంగామా ఆ ఆర్భాటాలతో తీసుకొని రండి అని దేవదూతలకు చెప్పి పంపాడు పిల్లరా. మీరు ఆ సందర్భం చదివితే ధనవంతుడికి దేవదూతలు వచ్చినట్టు మనకు కనపడేది అక్కడ. లాజరు గారికే దరిద్రుడైనా సరే భూమి మీద అతని మరణం తర్వాత దేవుడు దేవదూతలను పంపాడు. ఎందుకంటే సాధారణంగా ఆహ్వానించడానికి పిల్లరా. అది భక్తుల మరణం విలువైనది. ఎందుకో తెలుసా? దేవునికి విలువైనది అదే. ఆయన కొరకు బతికారు, ఆయన పనులు చేశారు, ఆయన కొరకు నిజంగా ఎన్నో పాటలు పాడారు, ఎన్నో పనులు చేశారు. కాబట్టి నాకు విలువైనది నాయన. లోకము తృణీకరించవచ్చు. లోకము ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే గొప్ప ఇన్విటేషను, ఆర్భాటాలతో సెలబ్రేట్ చేస్తారు పిల్లారా. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే హంగామా చేస్తారు. కానీ అలాంటి వారిగా దేవుడు మనల్ని చూడటం లేదు. దేవుడు ధనవంతులను కాదు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే ఇన్విటేషన్ పంపిస్తున్నాడు. అదే మరణము. నరులారా తిరిగి రండి, మీ మరణము నాకు విలువైనది, మీరు నాకు విలువైన వారు, మీరు నా స్వాస్థ్యము కనుక నా దగ్గరికి రండి నా పిల్లలారా, నేను మిమ్మల్ని విడిచి క్షణము కూడా ఉండలేను, నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఆయన ఇన్విటేషన్ పంపిస్తున్నాడు పిల్లారా. నిజంగా వాస్తవం పిల్లారా. అంత గొప్పది దేవుని దృష్టికి మన మరణము. అలాంటి మరణం మనం పొందాలే కానీ లోకంలో మన ఇష్టం వచ్చినట్టు తిరిగి మన ఇష్టానుసారంగా బ్రతికితే పిల్లారా దేవుడు అది కన్సిడర్ చేయడు. ధనవంతుడికి పంపలేదు ఇన్విటేషను. లాజరు గారికి దరిద్రుడైనా సరే లాజరు గారికి పంపాడు పిల్లారా. ఎందుకు? తన యందు భయభక్తులు నిలిపినవాడు గనక, తన భక్తుడు గనక అందుకే ఇన్విటేషన్ పంపాడు పిల్లారా దేవుడు. మరి మరణము లాభమా అంటే మరణము దేవుని దృష్టికి విలువైనది, అలాగే మనిషికి మరణం అనేది లాభము కూడా పిల్లారా. ఎలా లాభమో పౌలు గారే చెబుతారు. ఒకసారి ఆ మాట చదివి 2 మాటలు చూపించి ముగించుకున్నాం పిల్లారా. ఎలా మరణము మనిషికి లాభము అనేది పౌలు గారే మరలా చెప్పారు పిల్లారా. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం మనం చూస్తే 23వ వచనం పిల్లారా. 23వ వచనంలో పౌలు గారు చెబుతున్నారు, మరణము లాభం అని చెప్పాడు కదా. బ్రతుకుటైతే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, మరణమైతే నాకు లాభము. ఎందుకు లాభమయ్యా అని అడిగితే 23వ వచనంలో చెబుతున్నాడు, ఈ రెండి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. నేను వెడలిపోయి అంటే మరణించి ఈ భూమిని విడిచి క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నాను. అది నాకు లాభము. అదే కదా పిల్లారా, క్రీస్తుతో కూడా ఉండాలనేది కదా మన ఆశ కూడా. అలాంటి క్రీస్తును ఈ మరణం తర్వాత మనం చూడబోతున్నామంటే ఆలోచించండి. ఒక సినిమా యాక్టర్ వస్తుంటేనే మనం ఎగబడిపోతుంటారు. ఒక హీరోయిన్ రాగానే గుంపులు. నిన్న తమిళనాడులో ఒక రాజకీయ నాయకుడు, విజయ్ అనుకుంటా అతని పేరు,
అతను వస్తే ఆ గుంపులలో ఎంతో మంది చనిపోయారు. ఎందుకంటే నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒక సినిమా యాక్టరు, ఒక రాజకీయ నాయకుడు వస్తే నువ్వు ఈ పరుగులు తీస్తున్నవే. మన ప్రభువు మనకు కనిపించబోతున్నాడంటే మనం ఆహ్వానించద్దా మరి మరణాన్ని? అంటే మనగా తీసుకోమని నేను చెప్పటం లేదు ప్రియులారా. దేవుడిచ్చిన ఆయుష్కాలము ఆయన కొరకు మనం ఉపయోగించుకోవాలి. ఆయన ఎప్పుడు తీసుకున్నా మనము తండ్రి ఇదిగో మీ దగ్గరికి నేను వస్తాను, ప్రభువా మిమ్మల్ని చూడటానికి నేను వస్తాను అనే విధంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియులారా. అంతే తప్ప మరణం ఇలా లోకస్తులలాగా మనం కూడా ఉనికిపోతే మనకు వారికి తేడా లేదు ప్రియులారా. పౌలు గారు అంటుంటే నాకు లాభము మరణం ఎందుకో తెలుసా? ఇప్పుడు వరకు నేను కష్టాలు పడినాను, ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎంతగానో ఇబ్బందులు పెట్టారు. ఈ కష్టాలన్నిటికీ ఇంకా సమాప్తం. ఇంకా కష్టాలు ఉండవు, కన్నీరు ఉండవు, బాధలు ఉండవు, ఏదైనా ఉండవు. ఇక విశ్రాంతి, నెమ్మదే నాకు. మరి ముఖ్యంగా నా ప్రభువుని నేను చూడబోతున్నాను. నేను వెడలిపోయి నా ప్రభువుతో కూడా ఉండవాలని నాకు ఆశ కలిగి ఉన్నది, నాకు ఆశ ఉన్నది అని అంటుండు పౌలు గారు ప్రియులారా. అవును ప్రియులారా, ప్రభువును చూస్తాం. మరణించిన మరుక్షణము ప్రభువును చూస్తాం ప్రియులారా. బైబిల్లో ఒక సంఘటన రాయించాడు దేవుడు. ఒకరోజు స్టెఫెన్ను దేవుని గూర్చి, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటిస్తుంటే యూదులు అంగీకరించకుండా అతని మీద తిరుగుబాటు చేసి ఆ ఊరి గౌని యొక్క బయటికి తీసుకొచ్చేసి రాళ్లతో కొట్టి చంపాలని చూశారు పిల్లరా. స్టెఫెన్ చెబుతున్న మాటలు పట్టించుకోకుండా అతన్ని చంపాలని పళ్ళు కొరుకుతున్నప్పుడు స్టెఫెన్కు ఇంక మరణం దగ్గర పడింది. ఈ భూమిని విడిచే టైం దగ్గర పడింది, ఇంకా చంపేస్తారు ఆ క్షణంలో. అప్పుడు దేవుడు ఒక విషయాన్ని చూపించాడు స్టెఫెన్కు ప్రియులారా. ఒకసారి చూడండి, మరణించే ముందు ఇంకా ఏమి జరగవుతుందో చూడండి ప్రియులారా. పౌలు గారు అదే చెప్పారు, భక్తుల జీవితాలను చూశాడు, మరణిస్తే నాకు లాభం అని. అందుకే పౌలు గారు చెప్పారు ప్రియులారా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చూడండి ప్రియులారా, 54, 55 వచనాలు ప్రియులారా. స్టెఫెన్ గారు పలుకుతున్నారు. యూదులతో ప్రసంగించిన తర్వాత ఇంకా చివరిగా ఆయనను చంపాలని చూసినప్పుడు ఆయన పలుకుతున్న మాటలు చూడండి. అప్పుడు ఏం జరిగిందో దేవుడు రాయించాడు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికారు. స్టెఫెన్ చూసి, మాకు వాక్యం చదువుతావా అన్నట్టుగా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి, దేవుని మహిమను, దేవుని కుడిపార్శ్వమున యేసు క్రీస్తుల వారు నిలిచి ఉండటం చూశాడంట స్టెఫెను. ఇప్పుడు ఇంక మరణించిపోతున్నాడు, ఆ క్షణంలోనే ఇంక మరణమైపోతున్నాడు. దేవుడు చూపించాడు తన ప్రియ కుమారుని, తన మహిమను చూపించాడు. ప్రియులరా, నిజంగా ఇది జరుగుతుంది. భక్తులకు ఇది జరిగేది, భక్తులకు మాత్రమే. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారి జీవితాలలో జరిగే సంఘటనలు మరణమైతే మనము మన ప్రభువును చూస్తాం. పౌలు గారు అందుకే నాకు లాభం అంటున్నాడు. అందుకే లాభము ప్రియులారా. భక్తుల మరణము దేవునికి విలువైనది, ఆ భక్తుల మరణము లాభకరమైనది ప్రియులారా. భయపడాల్సిన పని లేదు మరణానికి మనం భయపడకూడదు. సమాజం నేర్పింది భయపడమని. దేవుడు భయపడద్దు నాన్న, మీరు నా దగ్గరికి వచ్చేది, మీరెందుకు భయపడాలి? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం భయపడతామా? సంతోషంగా ఆనందంగా వెళ్ళి కౌగులించుకుంటాం కదా. మరి అలాంటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎందుకు భయపడతాం? భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏదో ఈ భూమి మీద విడిచిపెడతాను అంతే, ఆయనంత మాత్రాన నువ్వు లేకుండా పోతావా? లేదు ప్రియులారా, మనం ఉంటాం, ఎప్పుడు ఉంటాం, సదాకాలం దేవునితోనే సంతోషంతో ఆయనతో గడుపుతాం ప్రియులారా. కాబట్టి దిగులు చెందకండి, బాధపడకండి. లోకం బాధపడుతుంది, ఎందుకంటే వారు దేవుని క్రియలు చేయరు కదా, దేవుని కొరకు బ్రతకరు కదా, దేవుని నమ్మరు కదా. అందుకే వారికి మరణం అంటే భయము. మనం ఎందుకు భయపడాలి? మన కన్న తండ్రి యందు మనం నమ్మిక ఉంచాం, మన ప్రభువునందు మనం నమ్మిక ఉంచాం, మన ప్రభువును మనం చూడబోతున్నాం. సంతోషంతో గంతులు వేయాలి, అంతే తప్ప భయపడకూడదు ప్రియులారా. ఇంత గొప్పది క్రైస్తవుని బ్రతుకు, క్రైస్తవుని మరణము ప్రియులారా. అవును, కొంతమంది 100% పని చేయొచ్చు దేవుడు అప్పగించిన పనిలో. కొంతమంది 100% చేస్తారు, కొంతమంది 70-70% చేస్తారు, కొంతమంది 60%, కొంతమంది 50%, కొంతమంది 1% చేయొచ్చు. అయినా సరే దేవుడు విడిచిపెట్టాడు. చాలా మంది అసలు ఏ పని చేయకుండా ఉన్నవారు ఉన్నారు లోకంలో. వారికి మరణం అంటే భయము. కానీ నువ్వు చేశావు కదా పని, నీ చేతికి వచ్చిన పని నువ్వు చేశావు కదా, నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను పాటలు పాడాను దేవుని సన్నిధిలో, భయపడాల్సిన పని లేదు. నువ్వు భయభక్తులు కలిగి జీవించావు. మనకు లాజరు గారే ఎగ్జాంపుల్. ఆయన పోయి ఎక్కడికో వెళ్ళి ప్రకటించలేదు,
ఆయనకున్న పరిస్థితులను బట్టి, నీకు పరిస్థితులను బట్టి నువ్వు ప్రకటించగలవు, నువ్వు ప్రకటించాలి. కానీ లాజరు గారు కురుపులతో భోజనమే లేక అల్లాడిపోతున్నప్పుడు ఆయన భయభక్తులు మాత్రమే నిలిపాడు. ఇచ్చాడు, దేవదూతలను పంపి ఇన్విటేషన్ ఇచ్చాడు, దాని దగ్గరికి చేర్చుకున్నాడు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు నిలిపిన వారు భయపడాల్సిన పని లేదు. ఆయన దృష్టికి చాలా విలువైనది, మనకైతే అది లాభకరమైనది మరణం అనేది. ప్రియులారా, లోకం భయపడుతుంది, మనము భయపడకూడదు. మీరు అనుకోవచ్చు, ఏమండి పసిపిల్లలు, కానీ ఇప్పుడు యవ్వన కాలం ఉన్న భర్త లేదంటే తండ్రి చనిపోయాడు, మరి ఎవరు ఆ కుటుంబానికి దిక్కు, ఎవరు ఆ కుటుంబాన్ని కాపాడుతారు అని మీరు బాధపడచ్చు. పిల్లరా, నిజంగా దేవుడు అన్యాయస్తుడు కాదు. చాలా మంది అంటారు, అన్యాయంగా దేవుడు నా కుమారుని తీసుకున్నాడు, అన్యాయంగా నా భర్తను తీసుకున్నాడు అని దేవుడి మీద కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు. పిల్లరా, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఒక మాట చూడండి, ఆయన పలికిన మాట. ఈ మాట చదివి ముగించుకుందాం పిల్లరా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనము. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను అని దావీదు గారు పలుకుతూ ఏమంటున్నాడంటే, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. వాట్ ఏ వండర్ఫుల్. ఆలోచించండి, ఎంత మంచి మాట దేవుడు రాయించాడు. మంచి మాట రాయించడమే కాదు, అది వాస్తవం. ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి జీవితము ఇలానే ఉంటది. మన కుటుంబంలో ఎవరో మనం మిస్ అయినంత మాత్రాన ఆ కుటుంబం రోడ్డున పడిపోతుంది, వారికి దిక్కెవరు అని మీరు అనుకుంటారేమో. లేదు ప్రియులారా, లేదు. దేవుడు విడిచిపెట్టడు. దేవుడే కదా తన కుమారుని చేర్చుకున్నాడు, దేవుడే కదా తన కుమార్తెను చేర్చుకున్నాడు. మరి అలాంటప్పుడు ఆ కుటుంబాన్ని గురించి ఆలోచించడా? మనకన్నా చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు మన పరలోకపు కన్న తండ్రి. మనవేమో చిన్నివి, మన పరలోకపు తండ్రి అనంతమైనవి మన పట్ల ఆయనకున్న ఆలోచనలు. అందుకే అంటున్నాడు దావీదు గారు చదువుతున్నాడు, ఆయనకు అర్థమైంది, నేను చిన్నవాడును ఇంటిని అలానే వృద్ధుడనై ఉన్నాను. అయితే నేను ఒకటి గమనించా, ఏంటంటే ఆయనను నీతిమంతుడు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఇది వాస్తవం ప్రియులారా. ఆయన నమ్ముకున్న పిల్లలను, ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టడు, ఆయనే నడిపిస్తాడు. ఏదో ఒక రోజు అందరం వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోవాలి, వెళ్ళాలి, మన తండ్రి దగ్గరికి మనం చేరాలి. ఇదే శాశ్వతమైన లోకం కాదు. లోకానికి తెలియదు, వారు ఏవో చదువుతుంది, అవి పట్టించుకోవద్దు. దేవుడు మనకు చదువుతున్న పాఠము, ఆయన నేర్పుతున్న మాటలు. ప్రియులారా, మనల్ని మన కన్న తండ్రి విడవడు. నిన్ను విడువను, నిన్ను విడబాయను అని అన్నాడు. మనుషులు విడిచిపెట్టొచ్చు, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఈ కష్టాలైనా సరే మీరు దేవుని యందు స్థిరంగా ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉంచండి. ఆయనే మిమ్మల్ని పోషించేది, ఆయనే మిమ్మల్ని ప్రమాదాల నుంచి తప్పించేది, ఆయనే మిమ్మల్ని బ్రతికించేది. తన పని పూర్తి చేసేంత వరకు భూమి మీద నిలబడతాడు. తర్వాత మంచిగా స్వాగతాన్ని పలుకుతాడు దేవదూతలను పంపి. కాబట్టి భయపడద్దు ప్రియులరా, మరణం గూర్చి భయపడాల్సిన పని లేదు. మరణం విలువైనది, దేవుని దృష్టికి చాలా విలువైనది, మనకు అది లాభకరమైనది. ప్రియులారా, ఈ లోకంలో ఇలానే కష్టాలు, కన్నీళ్లు, వాడు తిడుతున్నాడు, వీడు పడుతున్నాడు, లేదంటే వాళ్ళు దూషిస్తున్నారు, ఇలాంటివే ఎప్పుడు చూసినా ఇవే బాధలు ఉంటాయి. కానీ ఈ భూమిని విడిచిన తర్వాత ఏమి గుర్తుకురావు, ఇంకా ఏమి ఉండవు. అంత సంతోషకరమే మన ప్రభువుతో నిత్యం ఉండే బ్రతుకు. ప్రియులారా, చాలా గొప్పది మరణం అనేది. క్రైస్తవుడికి అయితే, దేవుని నమ్మిన వారికైతే, దేవుని నమ్మని వారి గురించి నేను చెప్పడం లేదు ప్రియులారా. దేవుని యందు భయభక్తులు నిలిపిన వారి మరణమే విలువైనది, అలాంటి వారి మరణమే వారికి లాభకరమైనది ప్రియులారా. కాబట్టి మీరు భయపడొద్దని దేవుని మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అది నాకు ఆదరణే, మీకు ఆదరణే దేవుని మాటలు ప్రియులారా. కాబట్టి ఆయన విడువడు, ఎడబాయడు, ఎవరిని విడిచిపెట్టడు. కనుక మీరు ఎప్పుడు అధైర్యపడకుండా దేవుని యందు స్థిరులుగా కదలని వారుగా ఎప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తూ దేవుని యందు భయభక్తులతో నిలిపి మీరందరూ బ్రతకాలని మనసారా కోరుకుంటూ, మరణం అనేది సమాజానికి భయం ప్రియులారా, ప్రపంచానికి భయం. క్రైస్తవుడిగా నువ్వు భయపడాల్సిన పని లేదు. అది మన ప్రభువును చూసే ఒక గొప్ప భాగ్యము, మన ప్రభువుతో నిత్యం ఉండే గొప్ప భాగ్యం ప్రియులారా. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి. అంతేగాని మనం చంపుకోమని నా ఉద్దేశం కాదు ప్రియులారా, అది ఎప్పుడూ చేయొద్దు. దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మనకు అప్పగించిన పనులు మనం చేసి మన పరలోక కన్న తండ్రి దగ్గరికి మరలా తిరిగి చేరుదాం ప్రియులారా. కాబట్టి మరణానికి ఎవరు భయపడకూడదని తెలియజేస్తూ దేవుని మాటలే మీకు చూపించాను, అది మనకు లాభం. కాబట్టి ఎవరు భయపడొద్దని మనం చేస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి.
కన్న తండ్రి, మరణం అంటే మనిషికి భయము తండ్రి. కానీ ఆ మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటో సమాజానికి తెలియదు గనుకనే వాళ్ళు భయపడుతున్నారు కన్న తండ్రి. కానీ సత్యాన్ని మాత్రం మాకు తెలియజేశారు. ఈ మహాజ్ఞాన గ్రంథంలో పొందుపరిచి వాస్తవాలు మాకు తెలియజేశారు తండ్రి. మరణం అనేది ఈ భూమి మీద ఎడబాటే గాని మేము లేకుండా పోయేవారం కాదని, అది మీ చెంతకు చేరే ఒక మంచి ప్రయాణమని మాకు అర్థమైంది తండ్రి. మీరే మా కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతకాలము భూమి మీద ఉండి మీ పనులు చేసి తిరిగి రమ్మని మాకు సెలవిచ్చారు. అందుకే రానటువంటి ఈ మనిషిని మరలా తిరిగి మీ దగ్గరికి నడిపించుకుంటున్నారు తండ్రి. కాబట్టి మీ యందు భయభక్తులు కలిగిన వారికి మరణము లాభమే గాని నష్టము కాదని మీ మాటల ద్వారా, భక్తుల జీవితాల ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. తండ్రి, ఇంత గొప్ప భాగ్యము కన్న తండ్రి, మీ మాటలు విని అర్థం చేసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి ముఖ్యంగా తమ్ముడు కరుణాకర్ కుటుంబము ఫిజికల్గా, శారీరకంగా భూమి మీద ఉన్నారు నాయన. తండ్రిని కోల్పోవడం బట్టి బాధలో ఉండొచ్చు. రక్త సంబంధికులుగా, కన్న పిల్లలుగా వారికి బాధ ఉంటుంది తండ్రి. కానీ అందరినీ ఓదార్చేది, అందరినీ ఆదరించేది మీరే తండ్రి. మీ ప్రేమ వారికి ఎప్పుడూ దూరం కాకుండా తండ్రి, మీ ప్రేమలో వాళ్ళు వర్ధిల్లులాగున కృపచూపండి తండ్రి. మీరు ఎన్నడను విడవను ఎడబాయను అని చెప్పిన కన్న తండ్రి, అది వాస్తవం తండ్రి. ఇలాంటి కష్టకాలంలో ఆ కుటుంబానికి ఆదరణ, మీ ప్రేమ, మీ కృప చూపి నాయన ఓదార్చమని, వారిని ఇంకా మీలో నిలబెట్టమని, బలపరచమని, స్థిరపరచమని బ్రతిమాలి వేడుకుంటున్నాం కన్న తండ్రి. అలాగే మీ మాటలు వినటానికి కూడి వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరు మీ నాయన మరణం గురించి బాధపడకుండా కన్న తండ్రి వాస్తవాలను తెలుసుకున్న వారిమిగా, సమాజంలో మీ కొరకు ఉన్నతంగా బ్రతికే వారిమిగా ప్రతి ఒక్కరిని దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నాయన. వారి పనుబాటులో తోడుగా ఉండండి. మీ పనుల్లో ప్రతి ఒక్కరూ ఉండులాగా కృప చూపి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారునైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడైండు నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను.